నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఇద్దరున్నారు. వీడు ఎప్పటికీ వీడు నోరు తెరిచే ఉంటాడు, వీడు నోరు మూసుకొని ఉంటాడు. వీళ్ళిద్దరికి అటువంటి అనుబంధం. వీడు ట్రంప్ గారు అరే షరీఫ్ ప్రధాని వాడు పాకిస్తాన్, నా బూట్లు చూడురా జీ హుజూర్ అని ఉరికొస్తున్నాడు. అయితే అమెరికా జలకిచ్చిందంటే పాకిస్తాన్ నమ్ముతుంది. పాపం దరిద్రం. అమెరికా వాడి దేశంలో ప్రపంచంలో పాకిస్తాన్ ఎవరు నమ్మడు, కానీ ఒక అమెరికా వాడు నమ్ముతున్నాడు. మరి వాడి రహస్యాలు ఏమున్నాయో మరి అక్కడ. దౌత్య సిబ్బంది భద్రతా దృష్ట్యా పెషావర్లోని తమ కాన్సులేట్ను దశల వారీగా మూసివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని దౌత్య సంబంధిత విషయాలను ఇస్లామాబాద్లోని యుఎస్ రాయబార కార్యాలయానికి బదిలీ చేస్తున్నట్లు మంగళవారం యుఎస్ విదేశాంగ శాఖ ప్రకటించింది. దౌత్య సిబ్బంది భద్రత వనరులను సమర్థవంతంగా నిర్వహించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పింది. పెషావర్లో తమ కార్యాలయంను మార్చినప్పటికీ పాకిస్తాన్ విషయంలో అమెరికా ప్రభుత్వ విధాన ప్రాధాన్యతలు స్థిరంగానే ఉన్నాయని, ఆర్థిక సంబంధాలను పెంపొందించడానికి, ప్రాంతీయ భద్రతను ప్రోత్సహించడానికి, అమెరికన్ ప్రజల ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడానికి ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రజల అధికారులతో అమెరికా సంప్రదింపులు కొనసాగిస్తుందని, యుఎస్ పాకిస్తాన్ సంబంధాలను ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్లలో ఉన్న తమ దౌత్య కార్యాలయాలు పాకిస్తాన్లోని యుఎస్ మిషన్ ద్వారా ముందుకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఆఫ్ఘన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న పెషావర్ కాన్సులేట్ ఆఫ్ఘనిస్తాన్కు సంబంధించిన అమెరికా కార్యకలాపాల్లో ముఖ్య పాత్ర పోషించింది. ఒక కీలకమైన లాజిస్టికల్ దౌత్య కేంద్రంగా పనిచేసింది. ఆఫ్ఘనిస్తాన్ భూమార్గాన్ని సులభతరం చేయడంతో పాటు ఆ ప్రాంతంలోని అమెరికా పౌరులకు, ఆఫ్ఘన్ జాతీయులకు సహాయాన్ని అందించింది. ఈ కాన్సులేట్లో ప్రస్తుతం 18 మంది అమెరికా సిబ్బంది, 89 మంది స్థానిక సిబ్బంది పనిచేస్తుంది. నమ్ముండరా మీరు? మిమ్మల్ని మీ కిందికి ట్రంప్గా నువ్వు ఇట్లే పాకిస్తాన్ నమ్ముతూ ఉండు. వాడు చక్కగా బాంబులు తెచ్చి నీ బెడ్రూమ్లో నీ మంచం కింద పెట్టకుంటే మమ్మల్ని అడుగు. నువ్వు ఇట్లే నమ్మువాడిని, అట్లే దగ్గరికి తీసుకో, నీ పని చేస్తాడు వాడు. నీ పదవి కాలం అయిపోయే లోపల నీ వైట్ హౌస్లో వాడు బాంబులు పెట్టకుంటే అడుగు. అంత దుర్మార్గుడు వాడిని నువ్వు నమ్ముతున్నావు. మరి ఏం రహస్యం పాడైంది? అమెరికా పాకిస్తాన్లో నీ ఏమున్నాయి? నీ ఆస్తులు ఉన్నాయా, లేకుంటే నీ ఏమైనా షూలు ఉన్నాయా అక్కడ? ఏమున్నాయి రా? ఏం దాచిపెట్టుకున్నావు రా? వాడిని ఎందుకు నమ్ముతున్నావు నువ్వు? వాడు ఎప్పుడో నిన్ను ముంచుతాడు. అమెరికా పని చేయడానికి వాడు ఎప్పుడూ రెడీ. వాడికి మంచి చెడు మానవత్వం లేదు. పాకిస్తాన్ వాళ్లకు ఎప్పటికీ వినాశనాన్ని కోరుకుంటారు. నువ్వు షడ్రసోపేతమైన భోజనాలు, పంచభక్ష పర్వాణాలు పాకిస్తాన్కి పెట్టినా మళ్ళీ నీకు ఇచ్చే పాలల్లో వాడి విషయం కల్పిస్తాడు. ఏం జలక్ పాడైంది? ఈ జలక్ అంటాడు వాడు. ఈ జలక్ ఇచ్చినట్టేనే, కార్యాలయాలను మార్చినట్టేనే, మళ్ళీ మీకు అన్ని అండదండలు ఉంటాయి, నా సపోర్ట్ ఉంటుందని వాడు అమెరికా వాడు ఎప్పుడంటే ఏమన్నట్టు నమ్ము. నీ బెడ్రూమ్లో నీ మంచం కింద వాడు బాంబు పెట్టకుంటే అడుగు. ఏమంటారు ప్రేక్షకులారా? ఈ జలకులు నిజంగా నలుగురు చూడ జలకుల. అసలు పాకిస్తాన్ అమెరికా ఎందుకు నమ్ముతున్నది? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.